కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండల పరిధిలోని సోమిరెడ్డిపల్లి పంచాయతీలోని గొల్లపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి కురిసిన వర్షం కారణంగా పిడుగులు పడడంతో విషాద ఘటన చోటు చేసుకుంది. పిడుగు ప్రభావానికి మంగళవారం రాత్రి సుమారు 1 గంట సమయంలో గ్రామ శివార్లో ఉన్న గొర్రెల మందపై పిడుగు పడడంతో 14 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. విషయం తెలుసుకున్న గొర్రెల యజమానులు చనిపోయిన గొర్రెలను చూసి కన్నీరు మున్నీరయ్యారు. ఈ ఘటనతో గొర్రెల పెంపకందారులకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లిందని తెలిపారు. సమాచారం అందుకున్న రెవెన్యూ మరియు పశుసంవర్ధక శాఖ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. పిడుగు కారణంగా 14 గొర్రెలు మృతి చెందడం గ్రామంలో విషాదాన్ని నింపింది. ప్రభుత్వం బాధిత గొర్రెల యజమానులకు తక్షణ ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని గ్రామస్తులు స్థానిక నాయకులు కోరారు. రాత్రి 1 గంటకు ఒక్కొక్కటి చినుకులు పడినాయి సార్. ఒక్కొక్కటి చినుకులు పడతానే మేము ఇంట్లోకి పోయినాము. మెరిసి తలక్కివని మెరిసింది. గొర్రెలు 12 పెద్దవి, 2 చిన్నవి చనిపోయినాయి సార్. గొర్రె పిల్లలు. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలా, దాని మీదనే మేము జీవనం ఆధారపడి ఉండము. న్యాయం అంతా ప్రభుత్వమే చూసుకోవాలి సార్. దాని మీదనే ఉండదు మా ఆధారవా. ఏ దాని మీద లేదు మా జీవనము, దాని మీదనే. ఇంకా రాత్రి 1 గంటకు జరిగింది. అంటే మీకు ఈ 14 ఉన్నాయా, ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇంకా ఉంటాయి సార్. 40లో 14 పోయినాయి, ఇంకా 30 ఏమో ఉంటాయి సార్. 30 అంటే అవి బెదురుకొని పక్కకు పోయినాయి, లేకుంటే అవి కూడా పడిపోవు సార్. అయ్యాడ ఇప్పుడు తగులుకుని సిలక్కిన బెదిరి వాళ్ళకి పక్కకు సార్. మీ పేరునా? నా పేరు కుందేల వెంకట సుబ్బయ్య, గొల్లపల్లె, భీమఠం మండలం, కడప జిల్లా. ఓకే, మీరు మామూలుగా అధికారుల నుంచి కానీ స్థానిక నాయకుల నుంచి కానీ ఏం కోరుకుంటున్నారు? నాకు న్యాయం చేయమండి సార్. న్యాయం ఒకటి, నాకు సాయం చేయాలి. అదే గవర్నమెంట్ తరపున సాయం చేయాలి నాకు. నేను దాని మీదనే జీవనం ఆధారపడిండా. అది సార్. చూసుకోవాలి సార్. వాళ్ళే చేయాలి సార్. మాకు న్యాయం అయితే వాళ్ళే చేయాలి. మేము బతికేది ఈ జీవాల కోసమే సార్. మాకుండేది 4 పిల్లలు సార్. మేము మటుకు ఈ జీవాలు పెట్టుకొని పోరాడుతున్నాం సార్. ఈ జీవాలలో ఈ రకం ఈరోజు ఏది సార్. మీరే న్యాయం చేయాలి సార్. ఎన్నేళ్ళుగా ఉన్నాయేమో మీకు? ఈ 6 ఏళ్ళ మించి ఉన్నాయి సార్. అది మొదటాంచి ఉన్నాయి అంటే అప్పటి నుంచి కొన్ని రోజులు ఆపేసినాం సార్. మధ్యలో తీసుకొన్నాము. ఈ 7 ఏళ్ళ మించి ఈ సాగించుకుంటా ఉండం సార్. మా మధ్యని మేము ఇన్ని పంచుకున్నాం సార్. తక్కువనే మేము అయ్యే గుడియో తెచ్చుకొని సాక్కుంటాం. ఈ జీవాలు ఈ పొద్దు ఈ రకమైంది సార్. మేము దీంట్లో మీదనే బతుకుతాను. మీ న్యాయం మీరు చేయాలి సార్ మాకు. అది మేము కోరుకుంటాము సార్. సహాయం చేయమని సాయం చేయాలి సార్ ప్రభుత్వం తరఫున.